భయ్యా ఫ్రాంక్‌గా చెప్పాలంటే 'బిగ్ బాస్' నాన్ స్టాప్ తర్వాత 'బిగ్ బాస్ 6' గాని, 'బిగ్ బాస్ 7' గాని, 'బిగ్ బాస్ 8' గాని, 'బిగ్ బాస్ 9' గాని అన్నీ వరస్ట్‌గా ఉన్నాయి. బట్ 'బిగ్ బాస్ తెలుగు 9' అయితే దరిద్రంగా, నీచ నికృష్టంగా ఉంది. ప్రతి సీజన్‌లో నా ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ గాని 'బిగ్ బాస్' చూడని వాళ్ళు గాని నన్ను అడిగే ఒకే ఒక క్వెషన్ ఏంటంటే, "అరే! 'బిగ్ బాస్' ఒక స్క్రిప్టెడ్ షో కదరా! నిజం చెప్పు. వాళ్ళందరికీ ముందే తెలిసిపోతాయి కదా! వాళ్ళకి ఎలా కావాలంటే అలా ప్లే చేస్తారు కదా!" అంటే నేనెప్పుడు డిఫెండ్ చేసేవాడిని. కానీ ఈ సీజన్ డిఫెండ్ చేయలేకపోతున్నా. ఎందుకంటే నాకే స్క్రిప్టెడ్ షోలా అనిపిస్తోంది. 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9 స్టార్ట్ అయ్యి 54 డేస్ ప్లస్ అవుతుంది భయ్య. కానీ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక స్ట్రాంగ్ విన్నర్ మెటీరియల్ లేడు. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేడు. ఒక స్ట్రాంగ్ నామినేషన్ ఎపిసోడ్ లేదు. ఒక స్ట్రాంగ్ ఫైట్ లేదు. ఒక స్ట్రాంగ్ టాస్క్ లేదు. సీజనే పెద్ద బొక్క. అసలు ఈ సీజన్‌లో విన్నర్ మెటీరియలే కాదు. ఉన్న వాళ్ళలో ఎవ్వరు కంటెస్టెంట్ మెటీరియల్ కూడా కాదు. అంత దరిద్రమైన సీజన్ ఇది. నాకేమనిపించేదంటే 'బిగ్ బాస్' నాన్ స్టాప్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క సీజన్‌లో కూడా పసలేదు. అన్ని వర్స్ట్ సీజన్సే అనుకున్నా. 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 6 డిజాస్టర్. సీజన్ 7 వర్స్ట్‌గా ఉంటుంది. సీజన్ 8 అయితే ఇంకా గలీజ్‌గా ఉంటుంది. సీజన్ 9 అట్టర్ డిజాస్టర్‌లా ఉంది. అండ్ 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9 చూసిన తర్వాత నాకు సీజన్ 7 చాలా 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 బెటర్ అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక స్ట్రాంగ్ రైవల్రీ, స్ట్రాంగ్ గొడవలు అన్నీ ఉండేవి. అసలు ఈ సీజన్‌లో బెండకాయ గురించి, దొండకాయ గురించి, ఎగ్గు గురించి, వంకాయ గురించి, టెంకాయ గురించి గొడవలు తప్ప ఏమీ లేని కంటెస్టెంట్స్‌కి ఎలివేషన్స్ ఇవ్వడం గానీ, అండ్ మేకర్స్ ఒక కంటెస్టెంట్‌కే బయాస్డ్‌గా ఉండడం గానీ, అండ్ అన్‌ఫేర్ ప్రాసెస్‌లో ఎలిమినేట్ చేయడం గానీ అన్నీ దరిద్రంగానే ఉన్నాయి. ఇంతకీ 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9 54 డేస్ చూసాక మీకేమనిపించిందో సీజన్ గురించి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఆనెస్ట్, జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.